తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరోక్షంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించారని, ఇప్పుడు జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఈసారి ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. 2024లో బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే రాహుల్ కేరళకు పారిపోయారంటున్న జీవీఎల్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమీపిస్తోంది. నేతలంతా కూడాను ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా బిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడాను అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. చెప్పండి సార్, ఈసారి కూడాను 2014 మళ్ళీ తిరగరాస్తారా లేక చరిత్ర సృష్టిస్తారా? తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదు అన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోంది. అడ్రస్ లేకుండా తెలుగుదేశం పోతోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక శక్తిలాగా ఎదగనున్నది. ఎలాగైతే త్రిపుర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా మేము మా ప్రత్యర్థులకి వణుకు పుట్టించామో అదే రీతిలో ఇక్కడ మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఒక నిర్ణాయక శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తున్నాము. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు సాధించుకోవాలని, మా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని, రాష్ట్రం మొత్తట అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బేస్ ఏర్పరచుకోవడానికి అదే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. మీకు ఓటేస్తే వైసీపీకి ఓటేసినట్టు అనేటువంటి అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా? చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి తెలంగాణలో టీఆర్ఎస్కు లాభం చేకూరేలా చేశారు. మరి జగన్ తరఫున ప్రచారం చేయదలుచుకుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంటే ఒక పాజిటివ్ శక్తి, మోడీ గారు అంటే విజయం. సో మరి విజయంతో ప్రత్యర్థులను మీరు కలుపుతున్నారంటే మీరు ప్రత్యర్థికి సహాయం చేస్తున్నట్లే. బీజేపీకే ఓటు చేయాలని, బీజేపీని బలపరచాలని, దేశంలో మరొకసారి బలమైన మెజార్టీతో గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ కూడా తన వంతు సహాయం చేయాలని చెప్తున్నాం. చూస్తే కాంగ్రెస్ నిన్న మేనిఫెస్టో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని బల్లగుద్ది చెప్తుంది. మేనిఫెస్టోలు కూడా పొందుపరచడం జరిగింది. మీరు అనితర సాధ్యం కాదు, ముగిసిన అధ్యాయం అన్నారు, వాళ్ళు ఇస్తామంటున్నారు. ఆ మేనిఫెస్టో దీనిగా ఆంధ్రప్రదేశ్ ఏమైనా మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఏమైనా కనబడుతుంది? కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా సమాధి అయినటువంటి పార్టీ, అలాగే దేశవ్యాప్తంగా సమాధి అవుతున్నటువంటి పార్టీ. కాబట్టి ఏది వచ్చేది లేదు. కాబట్టి ఇచ్చేయటానికి ఇంకేముంది? ఇచ్చేయటానికి ఏదైనా చెప్పేయచ్చు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తానే గెలుస్తానన్న నమ్మకం కోల్పోయి కేరళ పారిపోయాడని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ రకంగా పూర్తిగా బెంబేలు పడిపోయినటువంటి కాంగ్రెస్ 2024లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేస్తుంది. దానికి తగ్గ ప్రయత్నాలని, అన్ని రకాల విస్తరణని మేము ఈ ఎన్నికల్లో ఒక పథకం ప్రకారం చేస్తున్నాం. ఈసారి మాత్రం రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు మాత్రం ఇక విశ్రాంతి సమయమే తప్ప ఇంకా విధులు నిర్వహించేందుకు ఎటువంటి అవకాశం లేకుండా ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో సత్యం, టీవీ9 శ్రీకాకుళం.